ఎదురుపడితే వాళ్ళల్లో ఆ మార్పు ఆ వేళ కొట్టారు నాకు వచ్చిందని వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇస్తారని వాళ్ళ కళ్ళల్లో అటువంటి రిఫ్లెక్షన్స్ నేను చూస్తానని అనుకున్నాను. అటువంటి రిఫ్లెక్షన్స్ మీలో ఇప్పుడు నేను చూస్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటంటే అందరినీ ఒకసారి చూడాలని. పనిచేస్తున్న గోపాలకృష్ణ గారికి, సరే గురువులు పూజ్యులు, అసలు ముందు గురువునే ప్రధానంగా మొదలెట్టవలసిందే గురువు పేరు అని సరే రమణమ్మ గారు చెప్పారు. మనకు అన్నింటికి కూడా మనం ప్రారంభించేటప్పుడు అన్ని పనులు చేయడానికి ముందు వినాయకుడి పూజ చేస్తాం. వినాయకుడి పూజకు కూడా ముందుగా మనం కొలిచేది మన ఎవరినో పంతులు గారిని కాకేస్తాం. ఆ పంతులు గారు ప్రారంభించే ముందు కూడా శ్రీ గురుభ్యో నమః అంటాడు. చేసినందుకు అవేళ నేను ఎలాగైతే అనుభూతి పొందానో ఇవాళ మీరు అనుభూతి పొందాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. అందరికీ మంచి మార్కులు వచ్చేలా తర్ఫీదు ఇవ్వడం, రోజూ పరీక్షలే, సోషలను సోషల్గా తీసుకోకండి, కష్టపడి చదవండి, కష్టానికి తగిన ఫలితం పొందండి, 100కి 100 మార్కులు రాకపోతే మీ చదువు నిరర్థకం అని చెప్పి మాచే విశ్రాంతి లేకుండా చదవనిచ్చేవారు. సాంఘిక శాస్త్ర ప్రవీణులు వారు, సున్నిత మనస్కులు వారు, నిఘరువులు వారు మా సోషల్ మేడం గారు శ్రీమతి జి నాగమణి మేడం గారికి నమస్సుమాంజలి. నాగమణి మేడం గారిని మాట్లాడాల్సింది. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇలా మీరందరూ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఆనందంగా కావటం మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడటం అదిని మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి ఉన్నత స్థాయిని అధిగమించాలని కోరుకుంటూ నా ఇక అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. కోర్సు పూర్తి కావడం ప్రధానం కాదు, అర్థం చేసుకోవడంలోనే ఉంది అంటారు. లెక్కలంటే భయం అయినా ఇంకా చెప్పండి అని అడిగి చెప్పించుకునే అలవాటు చేసిన మాస్టారు సులభ శైలిలో అర్థమగు రీతిలో చెప్పడం మాకు ఎంతో సంతోషం కలిగించడమే కాకుండా లెక్కలన్న భయం పోయింది. అంతటి ఆదర్శ గణిత ఉపాధ్యాయులు, గౌరవనీయులు, అమృత హృదయులు, శాంత స్వభావులు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ ఎంవి రమణారెడ్డి గారికి ఇవే మా నమస్సుమాంజలి. నాకంటే పెద్దలైనటువంటి సోదరులైనటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ కూడా నా శుభాశిషులు. మరి మీరు మమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకుని ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సంక్రాంతి శుభవేళలో మీరు చేసుకునేటటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరి యొక్క ఐకమత్యాన్ని తెలియజేస్తూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీ యొక్క ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు నా యొక్క అభినందనలు మీకు తెలియజేస్తూ, దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతిరోజు పఠించవలసిన శ్లోకం ఇది మనం. ఎందుకంటే గురువే, అందరూ చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, గురువే మార్గం చూపిస్తాడు. దేవుని చేరాలన్నా ముక్తి చేరాలన్నా చిన్నప్పటి నుంచి క్లాస్ టీచర్ గారు, నాగమణి మేడం గారు, గురుదేవులు కృష్ణమూర్తి గారు, తాతారావు గారు, అందరూ, గోపాల కృష్ణమూర్తి గారు ఇంటికి వెళ్ళి కూడా మేము క్లాసులు తీసి చెప్పించుకున్నాం ఆయన చేత. ఆదివారాలు కూడా అందరూ కూడా ఎప్పుడు క్లాస్ అయిపోయినా 5 గంటలకు అయిపోయినా 6 గంటల వరకు బయట కూర్చోబెట్టి అందరికీ క్లాసులు చెప్పడం. వాళ్ళ సహనం ఎంత సహనం అంటే వాళ్ళకి వచ్చిన కాడి నుంచి క్లాస్ అయిపోయిన వెంటనే లోపల క్లాస్ అవ్వేది కాదు, గంట కొట్టేసినా కానీ లోపల ఇంకా అలా చెప్తూనే ఉండరు. ఏదో చెప్పాలనే తాపత్రయం వాళ్ళకి. బయటికి తర్వాత నెక్స్ట్ పీరియడ్ క్లాస్ టీచరు ఆ గుమ్మం దగ్గర ఉండేవారు. నాన్నగారు వ్యాపారం వల్ల నేను, మా తమ్ముడు చిన్నపిల్లడు అవ్వడం వల్ల నేను 10th అయిపోయాక 10th ఆఫ్ చేసి మా నాన్నగారితో పనిచేసేదాన్ని. చేస్తే మా నాన్నగారు 1 సంవత్సరం కూడా లేకుండా 6 నెలల్లో నాకు పెళ్లి చేస్తారు. నాకు చదువుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అందరినీ చూస్తుంటే అనవసరంగా మా నాన్నగారి కోసం చదువు మానేస్తాను అని చాలా బాధగా ఉంది.
మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన 4 సెక్షన్లో మనం మొత్తం అందరం కలిపి ఒక సెక్షన్ వచ్చినట్టుంది. కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ అన్ని దానాల కన్నా ఏ దానం గొప్పది అనుకుంటున్నారు? విద్యాదానం. అది మీకు తెలిసిందంటే మీరు కరెక్ట్ వేలో ఉన్నట్టే. అటువంటి విద్యాదానం ఎందుకు గొప్పది అంటే గోదానం, భూదానం అలాంటి అన్ని దానాలతో పోల్చుకుంటే అవి అంతటితో అయిపోతాయి. అవి ఆ క్షణాన్ని అయిపోతాయి. అవి దాని ఫలితం ఉంటుందో ఉండదో ఎవరు చెప్తే తెలుస్తుంది? అది కూడా మనకు ఒక గురువు చెప్తేనే తెలుస్తుంది. అది కూడా ఒక రకమైన జ్ఞానమే. ఆ రకమైన జ్ఞానాన్ని మనకు ఒకరు ప్రసాదించారు. అదే గురువులు, మన పెద్దవాళ్ళు. అన్ని దానాల కన్నా మనకున్న ఉత్తమమైన దానం జ్ఞానదానం, విద్యాదానం. ఇది మీరు కంపల్సరీ గ్రహించాలి. మీకు తెలిసిన విషయాలు 10 మందికి పంచుకోండి. అలాగే 10 మంది దగ్గర తెలుసుకున్న విషయాలు మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఉదాహరణ, నాకు పేజీలు చదివి పొగట్టం నాకు తెలీదు. మీలో ఉన్న గొప్పతనాన్ని అబ్జర్వ్ చేయగల జ్ఞానం నాకు, పాండిత్యం కూడా నాకు లేదు. కానీ నాకు తెలిసింది ఒకటే, మనస్ఫూర్తిగా ప్రేమించడం, మనస్ఫూర్తిగా మిమ్మల్ని గౌరవించడం. ఆ విధంగా అటువంటి మీ గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఇన్నాళ్ళు శ్రమించి ఇలా నవ్వించి నేస్తానికి, ఇల్లే వెలిగించి దైవానికి
దొరకునా 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 ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవా రాగాలనంతాలు నీవే ఈ రూపాలు భవరోగ తిమిరాల పోక